ప్రైజ్ ద లార్డ్. ఎలా ఉన్నారు? థంబ్‌నెయిల్ చూసారు కదా! నీ గతం బాధాకరమైన, నీ భవిష్యత్తు ఆశీర్వాదకరమే. కొన్నిసార్లు మన గతాన్ని బట్టి మనం బాధపడుతూ ఉంటాం కదండీ! గతము ఇలా అయిపోయింది. లేకపోతే ఎవరో చేసిన తప్పులకి మనం ఇరుక్కుపోతాము. మనం బాధపడుతూ ఉంటాం. ఆ కాన్సిక్వెన్సెస్ మనం ఫేస్ చేయాల్సొస్తది. ఇలాంటి ఒక వ్యక్తిని మీకు జ్ఞాపకానికి తీసుకొస్తాను. న్యాయాధిపతుల గ్రంథం 11వ అధ్యాయంలో పరిశుద్ధాత్మ దేవుడు రాయించారు. ఒక వ్యక్తి ఉన్నాడు. ఆ వ్యక్తి ఒక వేశ్యకు పుట్టాడు. బైబిల్‌లో రాయబడుతూ వచ్చింది. అతడు వేశ్య కుమారుడు అని దేవుడు స్పష్టంగా రాస్తూ వచ్చాడు. అంతేకాదు తన అన్నలు ఆ వ్యక్తిని అవమానపరుస్తూ వచ్చాడు. నువ్వు అన్య స్త్రీకి పుట్టావు. నీకు మాతో స్వాస్థ్యం లేదని చెప్పి అవమానపరుస్తూ వచ్చాడు. ఎంత బాధ పెట్టారేమో ఆ వ్యక్తి ఇంటి నుంచి పారిపోతూ వచ్చాడు. ఇంకొక సందర్భంలో అంటాడు, తన అన్నలు ఇంటి నుంచి తోలివేస్తూ వచ్చారు. ఒక వ్యక్తి ఏ తప్పు చేయలా. తనకి తెలియకుండానే నా అన్నలు అనుకున్న వ్యక్తులు అవమానపరుస్తున్నారు. తండ్రి గూడా అక్కడ ఏం మాట్లాడుతున్నట్టు మనకు కనిపించట్లేదు. ఇంటి నుంచి ఏ ఆధారం లేకుండా బయటికి పంపించేస్తూ వచ్చారు. అసలు తనకి తెలియకుండానే తన జీవితము ఎంతో బాధాకరంగా మార్చబడుతూ వచ్చింది. ఒంటరైపోయాడు లోకంలో. ఆ వ్యక్తి వేరే దేశానికి వెళ్ళిపోయాడు. పాపం ఎంత బాధపడ్డాడో. ప్రేమ లేని జీవితం. తల్లిదండ్రుల ప్రేమ లేదు. అన్నల ప్రేమ లేదు. తోబుట్టుల ప్రేమ లేదు. ఎవ్వరి ప్రేమకు కూడా నోచుకోకుండా ఒంటరైపోతూ వచ్చాడు. ఈరోజు మనం గూడా అలా ఉన్నామేమో. ఈ వ్యక్తి ఎవరో కాదు. అతడు గిలాదు వాడు. అతని పేరు యెఫ్తా. ఈ యెఫ్తా జీవితంలో ఇంత విషాదకరమైన జీవితం తన జీవితంలో ఉన్న సందర్భాల్లో ఏమైందంటే ఒకరోజు ఇశ్రాయేలీయులకి, అమ్మోనీయులకి యుద్ధం జరుగుతున్న సందర్భాల్లో ఈ అన్నలకు ఎవరు గుర్తొచ్చారో తెలుసా? ఎవరినైతే మాకు స్వాస్థ్యం లేదన్నారో, ఎవరినైతే అవమానపరిచారో, ఎవరినైతే తూలనాడారో, ఎవరినైతే ఇంటి నుంచి పంపించేశారో ఆ వ్యక్తి గుర్తొచ్చాడిప్పుడు. ఆ వ్యక్తి దగ్గరికొచ్చి ఏమంటున్నారు తెలుసా? "నువ్వు మాకు అధిపతివిగా ఉంటావా?" అని అడుగుతున్నారు. "నువ్వు అమ్మోనీయులకి, ఇశ్రాయేలుకి జరుగుతున్న యుద్ధంలో మాకు సహాయం చేస్తావా? మాతో కలిసి నువ్వు ఉంటావా?" అని అడుగుతున్నారు. ఎవరు తోలివేశారో వాళ్ళే వచ్చి అడుగుతున్నారు. అసలా ఆ సీన్ ఎంత బావుంటది గదండీ! ఎవరన్నా మనల్ని వచ్చి "నువ్వు అలాంటి వాడివి, ఇలాంటి వాడివి" అని చెప్పి నానా రకాలుగా తిట్టిన తర్వాత వాళ్ళొచ్చి మన సహాయానికొస్తే మనకెంత సంతోషం అనిపిస్తది గదా! అదే జరుగుతుందిక్కడ. ఒకవేళ నీ గతం పాడైపోయిందేమో. నీ గతము నీకు తెలియకుండానే నువ్వు ఈరోజు కాన్సిక్వెన్సెస్ ఫేస్ చేస్తున్నావేమో, దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. ఎవరైతే నిన్ను తృణీకరించారో, ఎవరైతే నిన్ను అవమానపరిచారో, ఎవరైతే నిన్ను తూలనాడారో, ఎవరైతే చీపు అని మాట్లాడారో వారే నీ కాళ్ళ కిందకి వచ్చేటట్లు దేవుడు చేస్తాడు. ఒక దినముంది. యెఫ్తా యొక్క జీవితంలో ఇదంతా జరిగేటప్పుడు ఒక సమయం ఉంది. ఆ సమయం వరకు యెఫ్తా వేచి ఉన్నాడు. మన జీవితంలో కూడా దేవుడు కోరుకుంటుంది అదే. ఈరోజు నీ జీవితంలో అవమానం ఉండొచ్చు, వేదన ఉండొచ్చు, బాధ ఉండొచ్చు. నీకు తెలియకుండానే ఎవరో నిన్ను ఎన్నో మాటలు మాట్లాడొచ్చు. కానీ ఈరోజు దేవుని మీద విశ్వాసం ఉంచు. దేవుని మీద ఆధారపడు. దేవుని వైపు చూస్తే ఎవరైతే నిన్ను తృణీకరించారో వాళ్ళే నీ దగ్గరకొచ్చి నీ సహాయాని కొరకు అర్జించేటట్లుగా దేవుడు చేస్తాడు. కాబట్టి నీ గతము బాధాకరంగా ఉందేమో, నీ గతము చాలా ఇబ్బంది పెడుతుందేమో, కానీ దేవుని దగ్గరికొస్తే దేవునిలో నిలిచి ఉండు. యెఫ్తా దేవునిలో నిలిచున్నాడు. ఇశ్రాయేలీయుల ప్రజలకి సహాయం చేస్తూ వచ్చాడు. కష్టమైనా కూడా వారిని క్షమించిన అనుభవం ఉంది. ఆ క్షమించిన అనుభవము తనని అధిపతిగా చేస్తూ వచ్చింది. యెఫ్తా యుద్ధములో యెఫ్తా వలనే యుద్ధములో వారు విజయాన్ని పొందుతూ వచ్చారు. ఆ విజయం యెఫ్తాకి ఎవరిచ్చారంటే దేవుడే ఆ విజయాన్ని యెఫ్తాకి ఇచ్చాడు. యెఫ్తా ఒక అధిపతిగా చేయబడుతూ వచ్చాడు. నీ గతము బాధాకరమై ఉండొచ్చు కానీ దేవునిలో నిలిచి ఉండు. ఇతరులని క్షమించు. అవమానపరిచిన వారిని దేవునికి అప్పగించు. దేవుడు నీ జీవితంలో నీ భవిష్యత్తును దేవుడు ఆశీర్వాదంగా మార్చడమే కాదు, భవిష్యత్తులో ఎవరైతే నిన్ను తృణీకరించారో వారికంటే దేవుడు నిన్ను ఉన్నతమైన స్థానంలో ఉంచుతాడు. ప్రైజ్ ద లార్డ్.